జగన్ ఓటమి ఆ తర్వాతన ఈ జరుగుతున్న దాడుల విషయంలో ఇప్పుడు సొంత కార్యకర్తలు నాయకులే తిట్టిపోస్తున్నారు. సజ్జలనో భార్గవనో లేకపోతే కనుక ధనుంజయ రెడ్డినో లేదా జగన్నే డైరెక్ట్గా ఏమని విశ్వసనీయత అన్నాం, ఎవడు పట్టించుకున్నాడు, లేకపోతే డబ్బులు 4,000 పెంచితే పోయేది కదా, 5,000 పెంచితే పోయేది కదా, అట్లాగే మందు రేట్లు ఎవడు పెంచమన్నాడు, ఇట్లాంటివన్నీ ఆ రోజున వీళ్ళందరూ సమర్థించిన వాళ్ళే కదా, మీరందరూ సమర్థించిన వాళ్ళే కదా. ఇప్పుడు ఎందుకు తిట్టుకోవాలి? ఒక పాలసీ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా తీసుకుంటారు. ఆ పాలసీ ఆనాడు కరెక్ట్ అని చెప్పినప్పుడు తప్పు ఎందుకు అవుతుంది? అవతల వాళ్ళు ఆ పాలసీని కాదన్నారు, వెళ్ళారు. జగన్ ఆ పాలసీ తీసుకోవడం నాడు కరెక్ట్ అని వాదించి ఇవాళ కరెక్ట్ కాదని ఎందుకు వాదించాలా? అంటే ఓట్లని బేస్ చేసుకుని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుందా? నిర్ణయాలలో జరిగిన లోపాలు, మెయిన్ దుర్భాషలు. నేను చాలాసార్లు చెప్పా, ఆ చెవులో అదేది మహేష్ బాబు సినిమాలో సూర్య అక్కడ ఏడుపులు వాటిని వింటూ ఆనందపడుతున్నటువంటిది ఒక ఇది ఉంటుంది. ఆ క్లిప్పును పెడుతూ ఒక నాయకులు బూతులు తిడతా ఉంటే సమ్మగా ఉందని చెప్పి పోస్టులు చేసి జనాలలో ఎవడైనా తిడతంటే సంతోషపడతాడా? ఆ తిట్టడాన్ని సమర్థించుకుంది ఎవరు? ఆ సమర్థించుకున్నోళ్ళు ఇవాళ వాళ్ళందరి తిట్ల వల్ల ఇట్లా తప్పని ఎందుకనాలి? ఇంకోసారి తిట్టకుండా ఎప్పటికన్నా మారాలి. అలాంటి తిట్లని ప్రోత్సహించకూడదు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మద్యం పాలసీ జగన్ తీసుకున్నది నిర్ణయం కరెక్ట్. కాకపోతే తాగుబోతులకి నచ్చలేదు, అది తాగే వాళ్ళకి నచ్చలేదు. ఆ తాగే వాళ్ళకి రేపు పొద్దు నుంచి వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి, అన్ని బ్రాండ్లు వస్తాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబాలు ఏమంటాయో చూడండి 4 రోజులు పోతే. ఎందుకంటే రేటు ఎక్కువైనప్పుడు ఒక బాటిల్ తాగేవాళ్ళు 4 బాటిల్ తాగేవాళ్ళు 1 బాటిల్ తాగారు. దానివల్ల కొంచెం ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది. తాగుడే ఆరోగ్యానికి నాశనం. కానీ ఆ రేటు పెంచడం వల్ల, అలాగే బ్రాండ్లలో టేస్టులు తగ్గించాలి, ఒకటే దానికి అలవాటు పడకూడదు అన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమన్నా అదే అమలు చేశాడు. దానివలన జనానికి నచ్చలేదు ఆ పాలసీ. తాగుబోతుకి ఎందుకు నచ్చుతుంది? 60-70 లక్షల మంది తాగుబోతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కోపం వచ్చింది. వాళ్ళు సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు అనారోగ్యాల పాలైనప్పుడు, ఈ తాగేసి తక్కువ రేటుకి మందు వచ్చిందని తాగేసినప్పుడు అనారోగ్యాల పాలవుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఈలోపు మీరు మీ పాలసీని ఎందుకు తప్పుపట్టుకోవాలి, వ్యతిరేకించుకోవాలి? ఆ విధానం కరెక్టో కాదో నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. గతంలో జరిగినటువంటిది, ఒకప్పుడు మద్య నిషేధం కరెక్ట్ అన్నారు, ఆ తర్వాత మద్య నిషేధం కరెక్ట్ కాదన్నారు. ఏది కరెక్ట్ అనాలి అంటే ఇక్కడ మన విధానం కరెక్టా కాదన్నది జనాలు జడ్జి చేసినప్పుడు దాంట్లో లోపం ఉంటే సరి చేసుకోవాలి. లోపం లేని దాన్ని గురించి అరిచేసుకుంటే ఉపయోగమే ఉంది. ఒక్కటి మాత్రం కరెక్ట్, నేను మొట్టమొదటే చెప్పా, పెన్షన్ల విషయంలో జగన్ దెబ్బతింటాడు. ఎందుకంటే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 చంద్రబాబు నాయుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, 1,000 రూపాయల పెన్షన్ 2,000 అన్నట్టు చేశాడు ఆయన. అలాగే 2,000 రూపాయల పెన్షన్ 3,000 అని జగన్ అన్నప్పుడు చేశాడు ఆయన. కాబట్టి పెన్షన్ విషయంలో జనాలు నమ్ముతారంటే అబ్బాయి జనాలు చంద్రబాబుని నమ్మరు, విశ్వసనీయత జగన్ది, చివరిలో 250 అంటే అర్థమయ్యేలా చెప్పారు. అర్థమయ్యేలానే చెప్పారు. కాకపోతే వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అన్నటువంటి నమ్మకం ఉంటుంది అన్నది అప్పుడే మాట్లాడు. ఇప్పుడు ఇచ్చారు కదా, ఇస్తున్నారు కదా. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో జగన్ నేర్చుకోవాలా, జనం నేర్చుకోవాలా. ఇది 5 ఏళ్ళు తేలుతుంది. తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టు ఇప్పుడే ఎందుకు తిట్టేసుకోవడం? ఇంకోటి, నిన్నటిదాకా మంచోళ్ళు నాయకులు, వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ దొంగలు ఎందుకు అయిపోతారు? లెట్ అస్ వెయిట్ అండ్ సీ అని అనుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేదు అదే తరహా ధోరణి కొనసాగితే ఏం సాధ్యమవుతుంది అన్నటువంటిది ఇప్పుడు తేల్చుకోవాల్సింది వైసీపీ కార్యకర్తలే.